Good afternoon, all. So let us wait for some time as our new friends would join now. ఒక 5 minutes వెయిట్ చేద్దాం. ఎకనామిక్స్ క్లస్టర్ క్లాస్ అగ్రికల్చర్ అవుట్పుట్ మార్కెటింగ్ టాపిక్ 2 minutes చూసిన తర్వాత క్లాస్ కంటిన్యూ చేస్తాం. అగ్రికల్చరల్ అవుట్పుట్ మార్కెటింగ్ సెషన్ రెగ్యులర్ సిలబస్ కంప్లీషన్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు లిస్ట్ అవుట్ చేసి చెప్పడం కానీ ఇవన్నీ కూడా లాస్ట్ సెషన్స్లో మనం మాట్లాడుకున్నాం. ఈ అగ్రికల్చరల్ అవుట్పుట్ మార్కెటింగ్ క్లస్టర్ అనేది మీకు ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది. దెన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అది చాలా ఇంపార్టెంట్ ఏరియా. క్లస్టర్కి సంబంధించినంత వరకు ఉన్న 3 పేపర్స్లోనూ సెకండ్ పేపర్ కింద వస్తుంది. ఇది మనకి ఫస్ట్ పేపర్ విజయబాబు సార్ చెప్తున్నారు, అలానే థర్డ్ పేపర్ కూడా ఆయన చూస్తున్నారు, ప్రాజెక్ట్ వర్క్ అనేది. సెకండ్ పేపరు 8th B అనేటువంటి టాపిక్లో భాగంగా వస్తుంది. ఇది ఈ పేపర్కి సంబంధించి ఆల్మోస్ట్ మనం ఇప్పటికీ చాలా రోజుల నుంచి టాపిక్ అంతా కూడా కవర్ చేసుకుంటూ ఇంక ఎగ్జామినేషన్ కూడా 11th నుంచి అనేటువంటి టాపిక్ వస్తుంది. నెక్స్ట్ మంత్ 11th నుంచి క్లాస్ ఎగ్జామినేషన్స్ అని యూనివర్సిటీ వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. మరి ఎగ్జామినేషన్ డేట్ వచ్చింది అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు కూడా ఇంకా సెమిస్టర్ ఎండ్ అయిపోతుంది. దాంతోపాటు కెరీర్కి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి టైం ఇది. అటు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, జాబ్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ ఇవన్నీ కూడా అటెండ్ చేసే టైము. అలానే పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కానీ లేదా హైయర్ స్టడీస్కి కానీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ఆల్రెడీ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా వచ్చాయి రీసెంట్గా. మరి పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఈ రెండింటికి కూడా యూస్ఫుల్గా ఉండేటువంటి 3 years డిగ్రీ కోర్స్కి సంబంధించిన సిలబస్ అంతా ఎకనామిక్స్ కానీ, ఎస్పెషల్లీ పాలిటిక్స్ ఆర్ హిస్టరీ కానీ, స్పెషల్ ఇంగ్లీష్, స్పెషల్ తెలుగు కానీ ఇవన్నీ కూడా మీకు బెనిఫిట్ అయ్యే టైం ఇది. కోవిడ్ టైంలో కొద్ది గ్యాప్ వచ్చింది, దీన్ని మీరు మిస్యూజ్ చేసుకోకుండా అట్లీస్ట్ ఎప్పటి నుంచైనా సరే సబ్జెక్ట్ మీద కనుక మీరు ఫోకస్ చేయగలిగితే కొంతవరకు కూడా మీరు అందరూ కూడా సబ్జెక్ట్ని బేస్ చేసుకుంటూ వర్కౌట్ చేసుకోగలిగితే అట్లీస్ట్ ఇప్పటి నుంచి 2 months 3 months టైం తీసుకుని మీ యాక్షన్ ప్లాన్స్ని కనుక ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే అది హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ నోటిఫికేషన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మెల్లమెల్లగా ఈ లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా తగ్గుతున్నాయి. ఆన్లైన్లోనే ఎగ్జామ్స్ రావడానికి కూడా స్కోప్ ఉంది కాబట్టి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి మనకి సంబంధించి ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్, ప్రాజెక్ట్ వర్క్ అండ్ క్లాస్ సెమినార్స్ కూడా ఎస్పెషల్లీ ప్రాజెక్ట్ వర్క్ అండ్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ ఆ గూగుల్ ఫామ్స్లో మీకు బిట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది లాస్ట్ సెషన్స్లో. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కనుక అలా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఇంట్లోనే ఉండి ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ రాయడం కూడా మీకు అలవాటు అవుతుంది.
రీసెంట్గా ట్రిపుల్ ఐటీస్లో కానీ, ఎన్ఐటీల్లో కానీ, సెంట్రల్ యూనివర్సిటీలో కానీ అన్నింటిలో కూడా ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్స్ కూడా ఆల్మోస్ట్ గూగుల్ ఫామ్స్ ఉపయోగించి బిట్ల కింద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కిందనే అడగడం జరుగుతుంది. ఇదివరకు అయితే కనుక మనం సెంట్రలైజ్డ్ కంప్యూటర్ సెంటర్స్కి వెళ్ళేవాళ్ళం, అక్కడ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు. అది కొంత దూర ప్రాంతాలు లేకపోతే వేరే ఊళ్ళలో వెళ్ళి రాయాల్సినటువంటి సందర్భం ఉండేది. బట్ అనుకోకుండా ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్తో ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కూడా ఇంట్లోంచి అటెండ్ చేయడానికి కూడా చాలా వరకు స్కోప్ కనబడుతుంది మనకి. సో ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ ఆన్లైన్లో అటెండ్ చేయడానికి మీరు ప్రాక్టీస్ చేయండి. నేను మీకు మొబైల్లో పెడుతున్న గూగుల్ ఫామ్స్, వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నటువంటి ఆ మొబైల్లో గూగుల్ ఫామ్స్లో ఆ మిడ్ ఎగ్జామినేషన్స్ కూడా అటెండ్ చేయండి. ఇవన్నీ కూడా మీకు అటు సబ్జెక్ట్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, అకాడమిక్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా చేయడంతో పాటు ఇప్పుడున్న కోవిడ్ టైమ్స్లో ఇంట్లోనే కూర్చొని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్ని కూడా రాయడానికి కూడా అవకాశం ఇస్తుంది. సో ఎప్పుడు చెప్పుకునేదే మన కాలేజ్ యూట్యూబ్ ఛానల్ సిఎస్టిఎస్ జీడిసి కానీ, వాట్సాప్ గ్రూప్స్ కానీ, సిసిఈ వెబ్సైట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ కానీ, మనం స్పెషల్గా పెట్టుకున్నటువంటి ఎకనామిక్స్ బ్లాగ్ ఆ సైట్లో కానీ, అలానే మన ఎకనామిక్స్ తెలుగులో అనేటువంటి ఇంకొక యూట్యూబ్ ఛానల్లో కానీ, ఇలా దాదాపు మీకు ఒక 5-6 రకాలైనటువంటి చాయిస్ ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి. వీటన్నింటిలోంచి కూడా మీరు ముందు ఎంటర్ అవ్వగలిగితే, ఇంకా మొబైల్ లేదు, నెట్ లేదు అనేటువంటి రీజన్స్తోనే ఆగిపోకుండా దానికి కూడా ఏదైనా పరిష్కారాలు క్విక్గా చూసుకుంటూ క్లాసెస్ కానీ, ఎగ్జామినేషన్స్ కానీ ఈ ఇష్యూస్ అన్ని కూడా అటెండ్ చేయడానికి చూడండి. కాలేజీలో ఫీ పే చేయడానికి మాత్రం అందరూ కనబడుతున్నారు, బట్ సమ్హౌ ఎగ్జామినేషన్స్ అటెండ్ చేయడానికి, క్లాసెస్ అటెండ్ చేయడానికి మాత్రం చాలా తక్కువ ప్రెజెన్స్ కనబడుతుంది. సమ్హౌ కోవిడ్ కారణంగా, మీకు లాక్డౌన్ కారణంగా కొంత అవకాశం వచ్చినా దాన్ని మిస్యూజ్ చేసుకుంటే మాత్రం ట్రబుల్ అవుతుంది మీకు. ఈ 2-3 సంవత్సరాల్లో కొద్దిగా ఏదైనా మీకు కోవిడ్ అని, లేకపోతే లాక్డౌన్ అని, ఈ సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అని, ఇలాంటివన్నీ కూడా ఏదో 1-2 సంవత్సరాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఒక 3 ఇయర్స్ తర్వాత, 4 ఇయర్స్ తర్వాత మీ కెరీర్ ఏంటి అనేది మీరు ప్లాన్ చేసుకోగలగాలి. అప్పుడు మీ ఫ్యూచర్ ఏంటి, మీరు అప్పుడు ఎలా ప్రిపేర్డ్గా ఉండగలుగుతారు, మీరు ఏం చేస్తారనేది మాత్రం తప్పనిసరిగా అప్పుడు చూసుకోగలగాలి మీరు. అలా లేకపోతే మీరు ఇబ్బంది అవుతుంది మీకు. ఎస్పెషల్లీ ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి కనీసం 2 క్వశ్చన్స్, 10 మార్క్స్, 5 మార్క్స్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి పంపమని చెప్పాను. నా మెయిల్ ఐడి ఇచ్చాను మీకు. సో మెయిల్ ఐడికి అసైన్మెంట్స్ అన్ని కూడా పంపించండి, ఇంకెవరైనా లెఫ్ట్ ఓవర్ ఉంటే కనుక. దెన్ ఈ క్లస్టర్కి సంబంధించినటువంటివి 4 క్వశ్చన్లు, అలానే కామన్ పేపర్లో ఉన్నటువంటి అగ్రికల్చరల్ ఎకనామిక్స్ పేపర్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్, ఇవన్నీ కూడా కామన్గా మీకు ఒక అసైన్మెంట్ ఫామ్లో ఫోటో తీసి రాసేసి ఐదర్ వాట్సాప్ రూపంలో, అంటే వాట్సాప్ అయితే కనుక బ్లాక్ అవుతుంది కాబట్టి ఎక్కువ మంది వస్తే మెయిల్కి పంపించండి. ముందు మీ దగ్గర అయితే కనుక స్కాన్ చేసి ఫోటో తీసుకొని పెట్టుకోండి, ప్రూఫ్ ఆఫ్ రికార్డ్ కింద ఉంటుంది అది. దెన్ సెమినార్ మీరందరూ కూడా క్లాసెస్ అటెండ్ చేసినప్పుడు డైరెక్ట్గా క్లాస్లో మనం ఎలా అయితే కనుక క్లాస్ రూమ్ సెమినార్ చెప్పామో లాస్ట్ సెమిస్టర్లో, అలా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని క్లాస్కి మీ టాపిక్ని పరిచయం చేసి ఒక టాపిక్ ఏదో ఒకటి తీసుకుని ఇంపార్టెంట్ క్వశ్చన్ మీ ఓన్ వర్డ్స్లో కానీ, మీ అబ్జర్వేషన్స్ కానీ తీసుకుని సెమినార్ రూపంలో ఇక్కడ ల్యాప్టాప్లో కానీ, మీ మొబైల్లో కానీ చెప్పే ప్రయత్నం చేయండి. సో ఇమీడియట్గా మీకు క్లాస్ సెమినార్ తప్పనిసరిగా అందరూ చెప్పాలి, దానికి మార్క్స్ ఉంటాయి. అసైన్మెంట్స్ మెయిల్కి పెట్టండి, దానికి ఇంటర్నల్ మార్క్స్ 15 మార్కులు, టోటల్గా 25 మార్క్స్కి ఆ మార్క్స్ మేము చూపించాల్సి ఉంటుంది. దెన్ క్లస్టర్లో కూడా మీకు 25 మార్క్స్కి ఇంటర్నల్స్ ఉంటాయి, మామూలు పేపర్లో 25 మార్క్స్కి ఇంటర్నల్స్ ఉంటాయి. దెన్ ఒక ప్రాజెక్ట్ వర్క్ కింద మీకు రెగ్యులర్గా ఉన్నటువంటి క్లస్టర్ పేపర్లో పేపర్ 3లో ప్రాజెక్ట్ వర్క్ ఉంది, బట్ ఇక్కడ కూడా మళ్ళీ ఒక ప్రాజెక్ట్ వర్క్ మీరు హ్యాండిల్ చేయాలి. దాన్ని కూడా మీకు చెప్పాను, మీ చుట్టుపక్కలే ఉన్నటువంటి ఒక 10 మంది రైతులతో మాట్లాడి ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ అనేటువంటిది, ఎఫ్పిఓలు, మహిళల్లో డ్వాక్రా గ్రూపుల్లాగా రైతుల్లో డ్వాక్రా గ్రూప్ టైప్లో
ఎఫ్పిఓలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, ఇలాంటి ఎఫ్పిఓలు ఏర్పాటు చేయాలన్నటువంటిది ఒకటి ప్రాక్టికల్ అప్లికేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఎఫ్పిఓలు, దాంతోపాటుగా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫార్మర్స్ అందరూ కూడా అసలు ఏం పంటలు పండిస్తున్నారు, వాళ్ళు ఎక్కడ అమ్ముకుంటున్నారు, ప్రైసింగ్ ఎలా ఉంది, లాస్ అవుతున్నారా, ప్రాఫిట్ అవుతున్నారా, ఆన్లైన్లో అమ్ముకోగలుగుతున్నారా, ప్రాసెసింగ్ చేసి అమ్ముతున్నారా, ఫ్రీగా మామూలు డైరెక్ట్ గూడ్స్ అమ్ముతున్నారా, సో ఇంటర్నేషనల్ మార్కెట్స్కి ఎలా అమ్మగలుగుతున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా చూడమని చెప్పాను. సో మార్కెటింగ్ సినారియో ఎలా ఉంది అనేటువంటిది కూడా చూడడం అనేది మీ బాధ్యత అవుతుంది. సో ప్రాజెక్ట్ వర్క్ కింద ఎఫ్పిఓ ఫార్మేషను, మార్కెటింగ్కి మనం యాక్సెస్కి హెల్ప్ చేయడం, దెన్ ఇంటర్నేషనల్ అప్రోచ్ ఎలా ఉందో చూడడం, ఆన్లైన్ బిజినెస్ అనేటువంటిది ఎలా జరుగుతుందో ప్లాన్ చేయడం, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ వర్క్ కింద పెట్టుకున్నాం మనం. సో ప్రాజెక్ట్ వర్క్, క్లాస్ సెమినారు, దెన్ నెక్స్ట్ లెవెల్లో అసైన్మెంట్స్, ఇవన్నీ కూడా కనుక మీరు వర్కౌట్ చేయగలిగితే ఇవి మనం రికార్డెడ్గా మీకు ఇంటర్నల్ మార్క్స్ వేయడానికి హెల్ప్ అవుతాయి. ఆ ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా ప్రాసెసింగ్, ఆన్లైన్ మార్కెటింగ్, దెన్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా ఇష్యూస్ చూద్దాం. సో ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ అనేవి ఒక్కసారి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఇవి ఏమేంటి మనం అసలు వర్కౌట్ చేయొచ్చు. సో క్యాన్సిల్, న్యూ ట్యాబ్ తీసుకొని స్క్రీన్ మీద మీకు స్పీచ్ నోట్స్, స్పీచ్ నోట్స్లో స్క్రీన్ షేరింగ్ ఇస్తే ఇది మీకు కనిపిస్తుంది. speechnotes.co అని కనుక మీరు ఇలా టైప్ చేయగలిగితే మీరు మాట్లాడేదంతా కూడా ఆన్ స్క్రీన్ బోర్డు మీద రికార్డెడ్గా వస్తుంది. మనకు వైట్ బోర్డ్ లాగా ఉపయోగపడుతుంది. దీని మీద యాక్చువల్గా మనం పెన్ ఉపయోగించి రాయొచ్చు, బట్ ప్రస్తుతానికైతే కనుక వాయిస్ ఇస్తున్నాం. ఇంగ్లీష్లో ఇస్తాను, కొన్ని తెలుగులో ఉన్న ప్రాజెక్ట్ వర్క్ లాంటిది మీకు ఇంగ్లీష్లో హెల్ప్ అవుతుంది. ఇంగ్లీష్ ఇండియా, ఎకనామిక్స్ క్లస్టర్, పేపర్ 8B, అగ్రికల్చరల్ అవుట్పుట్ మార్కెటింగ్. సో మనకి ఎకనామిక్స్ క్లస్టర్ పేపర్ 8B ఇది. ఇందులో అగ్రికల్చరల్ అవుట్పుట్ మార్కెటింగ్ అనేటువంటిది పేపర్ పేరు. రేపొద్దున ఎగ్జామినేషన్లో కూడా క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే ముందు ఈ పేపర్ పేరు మీరు చూసుకోవాలి. డైరెక్ట్గా ఏ పేపర్ పడితే ఆ పేపర్ రాయడానికి కాదు, ఎగ్జామినేషన్లో పేపర్ ఇచ్చిన వెంటనే పేపర్ పేరు చూడాలి. ఆ పేపర్ నెంబర్ 8B, క్లస్టర్ పేపర్ 8B, పేపర్ టైటిల్ అగ్రికల్చరల్ అవుట్పుట్ మార్కెటింగ్. దీంట్లో ఫస్ట్ మనకి ఇంటర్నల్ ప్రాజెక్ట్ వర్క్, ఫార్మేషన్ ఆఫ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, FPO.
similar to local self-help groups in Andhra Pradesh. In Andhra Pradesh. సో ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ అని మీకు బోర్డు మీద కనబడుతుంది ఇక్కడ ఎఫ్పిఓలు అనేది. ఈ ఎఫ్పిఓలు ఫార్మేషన్కి మనం అడిగాం ఆల్రెడీ. వెంకటరామన్ గూడెంలో ఉన్న అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫున ఒక ఇన్వైటెడ్ టాక్ పెడదాం అనుకునేది, ఇన్వైటెడ్ లెక్చర్ అనేది. సో అగ్రికల్చరల్ ఎకనామిక్స్ ప్రొఫెసరు మీకు క్లాస్ చెప్తారు, దాన్ని కూడా అందరూ కూడా అటెండ్ చేయాలి. అలానే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 10 మంది రైతుల చేత డ్వాక్రా గ్రూప్ లాగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఒకటి ఫామ్ చేయగలగాలి. ఆ వెంకటరామన్ గూడెంలో ఉన్నటువంటి అగ్రికల్చరల్ ఎకనామిక్స్ ప్రొఫెసరు స్టేట్ గవర్నమెంట్ తరఫున ఇలాంటి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ తయారు చేసేటువంటి ఒక కమిటీలో వాళ్ళు మెంబర్గా ఉన్నారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీ గవర్నమెంట్ తరఫున అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి కొన్ని స్కీమ్స్లో భాగంగా చుట్టుపక్కల విలేజెస్లో ఎఫ్పిఓల ఫార్మేషన్ అనేది, జాబ్ క్రియేషన్ అనేది, లోకల్గా ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు, ఆర్బీకేల ద్వారా రైతులకి హెల్ప్ చేయడం అనేది ప్రస్తుతం ప్రయారిటీగా కనబడుతుంది. ఇది ఒక రకంగా రీసెంట్గా ఒక 4 రోజుల క్రితం సెంట్రల్ గవర్నమెంట్ సహకార శాఖ అనే కొత్త మంత్రిత్వ శాఖను కూడా స్టార్ట్ చేసింది, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనేది. సో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరు, ఫార్మర్స్ వెల్ఫేరు అనేది ఒక శాఖ ఉంది ఇప్పుడు దాకా. దాంతోపాటు ఇంక అడిషనల్గా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనేది సహకార రంగానికి ఇప్పుడు 1904లో భారతదేశంలో సహకార రంగానికి కొంత ప్రాధాన్యత వస్తూ సహకార బ్యాంకులని, సహకార రంగంలో వ్యాపారం అని, దెన్ సహకార సంస్థలు అని, కోఆపరేటివ్ సెక్టర్ని బలోపేతం చేయడానికి షుగర్ ఫ్యాక్టరీస్ అని, మిల్క్ యూనియన్స్ అని, చాలా ఫార్మేషన్ సూపర్ బజార్లని, ఇలా చాలా రకాలైనటువంటి ఒక కన్జ్యూమర్ వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకుని, ప్రొడ్యూసర్ వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకుని సహకార రంగానికి ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. మళ్ళీ సేమ్ ప్రిన్సిపల్స్లో మళ్ళీ బ్యాక్ కొద్దిపాటి విమర్శలు ఉన్నప్పటికీ కూడా వీటన్నింటి మీద మళ్ళీ సహకార రంగానికి ప్రోత్సాహం ఇచ్చేలాగా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనేటువంటిది మళ్ళీ ఒకటి మినిస్ట్రీ స్టార్ట్ అయింది. అందులో భాగంగానే ఎఫ్పిఓలకు కూడా చాలా వరకు ఫోకస్ కనబడుతుంది మనకి ఇప్పుడు. సో లోకల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లాగానే ఈ ఎఫ్పిఓస్ ఫార్మేషన్ అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా చేయాల్సిన ప్రాజెక్ట్ వరకు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇక్కడ అందరూ కూడా హార్టికల్చర్ పండిస్తున్నారు కాబట్టి ఎక్కువగా ఇలాంటి వాళ్ళందరికీ కూడా మార్కెటింగ్ ఫెసిలిటీ దొరికేలాగా మెయిన్గా ఆన్లైన్ మార్కెటింగ్. సో 3 పాయింట్స్ మనం మాట్లాడుకుంటున్నాం. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్, ఈ నామ్ అని అనుకుంటున్నాం. ఈ నామ్ అనే కొత్త విధానం తీసుకొచ్చింది గవర్నమెంట్. కొన్ని యాప్స్ తయారు చేసింది ఈ ఆన్లైన్లో రైతులు అమ్ముకోవడానికి వీలుగా, ఈ నామ్ అనేటువంటిది. సో ఈ యాప్స్ ఏవైనా సరే వాళ్ళకి పరిచయం చేయడం, రైతులందరికీ కూడా లోకల్గా వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనం ఎలా అయితే కనుక అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో రకరకాల వస్తున్న ఒక్క సింగిల్ ఐటమ్ అయినా ఇప్పుడు ఫుడ్ డెలివరీ చేసేటువంటి మన దగ్గర ఉన్నటువంటి లోకల్ యాప్లు కావచ్చు, నేషనల్ వైడ్గా ఉన్నటువంటి యాప్ డెలివరీ యాప్స్ కావచ్చు, హౌస్ హోల్డ్ గూడ్స్, గ్రాసరీస్, లేకపోతే ఫుడ్ ఐటమ్స్, ఇలాంటివన్నీ కూడా లోకల్గా డెలివరీ చేసినటువంటి యాప్ల లాగానే రైతులకు కూడా ఉపయోగపడేటువంటి చాలా యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్ అన్నింటికి కూడా వాళ్ళకి పరిచయం చేయడం, రైతులందరికీ కూడా చాలా మందికి పెద్దగా ఎక్స్పోజర్ లేనప్పుడు వాళ్ళకి ఇలాంటి యాప్స్ అన్ని కూడా పరిచయం చేస్తూ ప్రాసెసింగ్, సెకండ్ ప్రాసెస్ ఈజ్ ప్రాసెసింగ్ అంటే లోకల్గా మనకి దొరికేటువంటి మెటీరియల్ అంతా కూడా రైతులు పండించేటువంటి పంట అంతా కూడా ఫైనల్ ప్రోడక్ట్ కాదు. అది ఆ ప్రోడక్ట్ అంతా కూడా
కన్జ్యూమర్స్ వాడుకోవడానికి డైరెక్ట్గా యాక్సెస్ దొరకదు. కన్జ్యూమర్స్ మనం వాడుకునేటువంటి ఐటెం కింద మార్చుకోవాలంటే దానికి మధ్యలో రైస్ మిల్లు కావచ్చు, కాటన్ మిల్లు కావచ్చు, మిల్లర్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి అగ్రికల్చరల్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు. ఇలా సమ్ మెకనైజేషన్, మెషినరీ, యంత్ర పరికరాల సహాయంతోనే అదంతా కూడా ప్రాసెసింగ్‌లోకి వస్తుంది. అంటే ఉత్పత్తిదారుడు తయారు చేసినటువంటి, రైతు తయారు చేసినటువంటి ఒక పంటని వినియోగదారుడు వాడుకోవడానికి వీలుగా తయారు చేయడాన్ని ప్రాసెసింగ్‌గా చెప్తున్నాము. ఆ ప్రాసెసింగ్ అనేది చేయడానికి, ప్రాసెసింగ్ అనేది జరగడానికి ఏం జరుగుతుంది? ఎవరెవరు అందులో పార్టిసిపేట్ చేస్తున్నారనేటువంటిది, అసలు ప్రాసెస్ ఏంటనేటువంటిది ఇవంతా మనకి ఆ రైతులకి చెప్పడం అనేది సెకండ్ ఇష్యూ కింద తీసుకోవచ్చు మనం ఈ సబ్జెక్ట్‌లోంచి. అగ్రికల్చరల్ అవుట్‌పుట్ మార్కెటింగ్‌లో. దెన్ మూడోది ఈనామ్‌తో పాటు వచ్చి ప్రాసెసింగ్ కావచ్చు. ప్రైస్ ఇన్ఫర్మేషన్. ధరలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రైస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రైతులకు అందుబాటులో తీసుకురావడం. అలానే వెదర్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందుబాటులోకి తీసుకురావడం. మార్కెట్‌లకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందుబాటులోకి తీసుకురావడం. దెన్ గవర్నమెంట్ స్కీమ్స్. ప్రభుత్వ పథకాలు ఏమేమి ఉన్నాయి అసలు? ప్రభుత్వ పథకాల్లో భాగంగా గవర్నమెంట్ ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు ఒక మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనేటువంటి కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయడం కావచ్చు, లేదా రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేటువంటి పథకం కావచ్చు, మార్కెటింగ్ సౌలభ్యాన్ని పెంచాలనేటువంటి ఈనామ్ లాంటి విధానాలు కావచ్చు, దెన్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సిస్టము, దెన్ ఒప్పందపు వ్యవసాయము. సో దాన్ని కాంట్రాక్ట్ ఫార్మింగ్‌గా పిలుస్తున్నాం, ఒప్పంద వ్యవసాయం అని, సేంద్రీయ వ్యవసాయ విధానాలని, ఆర్గానిక్ ఫార్మింగ్ అని, ఇలాంటి చాలా రకాల విధానాలకు సంబంధించినటువంటి స్కీమ్స్, పద్ధతులు, గవర్నమెంట్ ప్రోత్సాహాలు, సబ్సిడీస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసేలా చేయడం, గవర్నమెంట్ స్కీమ్స్ గానీ, ప్రాసెసింగ్ యూనిట్స్‌ని పెట్టేలాగా వాళ్ళని మోటివేట్ చేయడం గానీ, వాళ్ళు లోకల్‌గా వేర్ హౌసింగ్, గోడౌన్ లాంటివి కన్‌స్ట్రక్ట్ చేసుకోగలిగేటువంటి సదుపాయాలు అందించడం గానీ, ధరలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం గానీ, ఇలాంటివన్నీ కూడా మీకు రైతులందరి దగ్గరికి తీసుకొని వెళ్ళడం అనేటువంటిది ఇందులో మనం చేసేటువంటి మెయిన్ వర్క్. దెన్ ఇవి మీరు ప్రాజెక్ట్ వర్క్‌లో పార్ట్‌గా చేయండి. ప్రాజెక్ట్ వర్క్‌లో రైట్ ఒక పాయింట్ ఇక్కడ రైట్. సో ప్రాజెక్ట్ వర్క్‌లో పార్ట్‌గా ఈ టాపిక్స్ మీద మీరు ఇంపార్టెన్స్ ఇవ్వగలిగితే హెల్ప్ అవుతుంది. దెన్ నెక్స్ట్ వన్. సో ఇంటర్నల్ ప్రాజెక్ట్ వర్క్‌కి మీకు చెప్తున్నట్టుగా ఫార్మేషన్ ఆఫ్ ఎఫ్‌పిఓస్. ఫార్మేషన్ ఆఫ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. ఈ ఎఫ్‌పిఓలు అనేవి లైక్ లోకల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఓకేనా, ఇన్ ఆంధ్రప్రదేశ్. దెన్ ఈనామ్, దెన్ ప్రాసెసింగ్, దెన్ ప్రైస్ ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ స్కీమ్స్. ఇవన్నీ కూడా మీకు బోర్డు మీద కనబడుతున్నవన్నీ కూడా వీటి మీద ఏదైనా సరే కూడా మీరు ప్రాజెక్ట్ వర్క్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు చాయిస్ ఉంటుంది.
100 మార్క్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ వర్క్లో కూడా ఈ టాపిక్స్ అన్ని కూడా మీకు హెల్ప్ అవుతాయి. దెన్ వీటి మీదనే ఇదే ప్రాజెక్ట్ వర్క్కి సంబంధించినటువంటి టాపిక్స్ మీదనే మీరు క్లాస్ సెమినార్ చెప్పొచ్చు. క్లాస్ సెమినార్ మీరు ఒక 5 మినిట్స్ you can present your views on any of the above topics. ఓకేనా? సో ఇదంతా కూడా క్లాస్ సెమినార్ కింద కూడా మీరు ప్రిపేర్ చేసి పంపించవచ్చు. మీరు ఒక 5 మినిట్స్ మాట్లాడాల్సి ఉంటుంది ఈ టాపిక్స్ మీద. దెన్ నెక్స్ట్ వన్, ఇంటర్నల్ ఎగ్జామ్స్. Try to send 4 important 10 marks and 5 marks questions from common paper agricultural economics and cluster paper agricultural output marketing. సో ఇంటర్నల్ ఎగ్జామినేషన్ సంబంధించి మీకు try to send to my mail, that is greensino@gmail.com. రైట్, 10 మార్క్స్ క్వశ్చన్స్ 5 మార్క్స్ క్వశ్చన్స్ మెయిల్ ఐడికి పంపించండి. ఇవన్నీ కూడా బోత్ కామన్ పేపర్లోంచి క్లస్టర్ పేపర్లోంచి. సో క్లాస్ సెమినార్ చెప్పండి, ఇంటర్నల్ ఎగ్జామ్స్ అటెండ్ చేయండి, అసైన్మెంట్స్ try to prepare class assignments by writing 6 important topics. సో క్లాస్ అసైన్మెంట్స్ కింద ఒక 6 ఇంపార్టెంట్ టాపిక్స్ని తీసుకుని ప్రిపేర్ చేయడానికి చూడండి అసైన్మెంట్స్. అలానే వాట్ యు కాల్, మీకు ఇవన్నీ కూడా రిలేటెడ్గానే కనబడతాయి. ఇలాంటి ఒక అసైన్మెంట్ మీరు రాస్తే అదే ఫైనల్ ఎగ్జామినేషన్స్కి మీకు హెల్ప్ అవుతుంది. అదే మీరు సెమినార్ చెప్పచ్చు, దాంట్లోంచే ప్రాజెక్ట్ వర్క్కి సంబంధించినటువంటి బ్యాక్డ్రాప్ కూడా మీకు అర్థమవుతుంది. దెన్ బయట ఎగ్జామినేషన్స్, కాంపిటేటివ్ అండ్ అకాడమిక్ ఎగ్జామినేషన్స్లో ఈ సిలబస్ అంతా కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో ఒకదానితో ఒకటి రిలేటెడ్గా ఉన్న, అలానే క్లస్టర్ పేపర్లో మిగతా 8A పేపర్లో కానీ 8C పేపర్లో కానీ కూడా మీకు హెల్ప్ అవుతాయి ఇవంతా కూడాను. అలానే కామన్ పేపర్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ కామన్ పేపర్లో కూడా ఈ టాపిక్స్ అన్ని మీకు హెల్ప్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నంతా కూడా క్విక్గా మీరు అర్థం చేసుకుని నేర్చుకునే ప్రయత్నం చేయండి. చూడండి, ఇది మనకి చదివి వినిపిస్తుంది కూడాను. Economics cluster paper AB.
agricultural output marketing, internal project work, formation of farmer-producer organization like local self-help groups in Andhra Pradesh, electronic national agricultural marketing, processing, price information, government schemes, class seminar. You can present your views on any of the above topics. Internal examinations. Try to send to my mail greencnu@gmail.com 4 important 10 marks and 5 marks questions from common paper agricultural economics and cluster paper agricultural output marketing. Class assignments. Try to prepare class assignment by writing 6 important topics. ఓకేనమ్మా. సో ఈ రూపంలో మనం వినడానికి కూడా హెల్ప్ అవుతుంది ఇది. దెన్ అప్లోడ్ టు గూగుల్ డ్రైవ్ అండ్ డౌన్లోడ్ యాజ్ ఫైల్ వర్డ్ డాక్యుమెంట్స్. వర్డ్ డాక్యుమెంట్ కింద తీసుకుంటే ఇది ఒకసారి ఇప్పటిదాకా చెప్పింది మీకు మెయిన్ థింగ్ అసైన్మెంట్స్ ఉండాలి, ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ ఉండాలి, సెమినార్ అండ్ ప్రాజెక్ట్ వర్క్ ఉండాలి. సో ఒకసారి చూడండి, ఈ పేపర్లోంచి మీకు ఇప్పుడు డౌన్లోడ్ చేసింది ఏ రకంగా కనిపిస్తుంది అనేది స్క్రీన్ మీద. రైట్, దెన్ ఓకే. రైట్. సో ప్రీవియస్ క్లాసెస్లో మీకు సిలబస్ అంతా కూడా తెలుగు మీడియంలో ట్రాన్స్లేట్ చేసి ఆ తెలుగు మీడియంలో టైప్ చేసి మీకు వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేసి అది కూడా వాట్సాప్ గ్రూప్లో పెట్టాము. సిలబస్ని మాడ్యూల్ వైజ్గా ప్రతి టాపిక్ వైజ్గా మీ అందరికీ కూడా ఒక్కొక్క టాపిక్ తీసుకుని ఒక్కొక్క పదాన్ని తీసుకుని అందులో ఉన్నటువంటి పార్ట్స్ ఆఫ్ ది సిలబస్ని తీసుకుని డిఫరెంట్ మాడ్యూల్స్లోంచి సెట్ ఆఫ్ మాడ్యూల్స్ ఏవైతే ఇచ్చారో వాటన్నింటి గురించి కూడా కాన్సెప్ట్స్ బేస్డ్గా సమ్హౌ థియరీతో లింక్ చేస్తూ కరెంట్ డేటాతో లింకప్ చేసుకుంటూ అప్లైడ్ పార్ట్ కింద చెప్పే ప్రయత్నం చేశాను. మొత్తం ఎంటైర్ సిలబస్లో మనం మాట్లాడుకున్నటువంటి డిఫరెంట్ టాపిక్స్లోంచి ఇందులో మనం ఆల్రెడీ మీకు కనిపిస్తుంది ఇది అగ్రికల్చర్ ఎకనామిక్స్ పేపరు. దీని తర్వాత కామన్ పేపర్ మనకి ఈ కామన్ పేపర్ తర్వాత అగ్రికల్చరల్ అవుట్పుట్ మార్కెటింగ్. ఇది ఫస్ట్ పేపర్. ఇది అగ్రికల్చరల్ అవుట్పుట్ మార్కెటింగ్లో దీంట్లో ఉన్నటువంటి 5 మాడ్యూల్స్ కూడా ఏవైతే ఉన్నాయో 5 మాడ్యూల్స్ కూడా సో సిలబస్లో మనకి ఇచ్చినటువంటి మాడ్యూల్స్ అన్నీ కూడా ఈ మాడ్యూల్స్లో ప్రతి మాడ్యూల్కి సంబంధించి ఇందులో డిఫరెంట్ వర్డింగ్స్ ఉన్నాయి. ఆ వర్డింగ్స్లో ప్రతి పదానికి సంబంధించినటువంటి అర్థం మాట్లాడుకుని
అది ఏ కాంటెక్స్‌లో మనల్ని అడుగుతున్నారనేటువంటిది చూస్తూ ప్రతిదానికి మీనింగ్ చెప్పుకున్నాం. అలానే వీటన్నింటికి సంబంధించినటువంటి వెబ్‌సైట్స్ అన్నీ కూడా మీకు డైరెక్ట్‌గా లింకప్ చేస్తూ చూపించాను. లైక్ ఎన్‌సీడీసీ గాని, నాఫెడ్ గాని, మార్క్‌ఫెడ్ గాని, అగ్రోస్ గాని, దెన్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గాని, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా మీకు లాస్ట్ క్లాసెస్‌లో ఉన్నటువంటివన్నీ కూడా మీకు వెబ్‌సైట్స్ అన్నీ కూడా లింకప్ చేసి చెప్పడం జరిగింది. వాటిని గూగుల్ ట్రాన్స్‌లేటర్ ఉపయోగించుకొని మీకు ఇంగ్లీష్ తెలియకపోతే గనక కాపీ పేస్ట్ చేసుకొని దాన్ని తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసుకొని మీరు నోట్స్ ప్రిపరేషన్ కూడా ఎలా చేసుకోవచ్చో కూడా చెప్పాను. సో, నోట్స్ ప్రిపరేషన్ అయింది. దెన్ ఇక్కడ చూడండి మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా in this cluster session, all the modules were explained by following each word and part of the curriculum. Each ని EACH ప్రింట్ అవుట్ లేదు. ఓకే రైట్. ఈచ్ వర్డ్ అండ్ పార్ట్ ఆఫ్ ది కరికులం. థియరీ క్లాసెస్ థియరీ were conducted by linking various websites and current data by giving applied approach to the explanation of syllabus. Students are equipped with right skill ఓకేనా. సో మీ అందరికీ కూడా అప్లైడ్ అప్రోచ్లో చెప్పాము. ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు అప్లైడ్ అప్రోచ్లో చెప్పడం జరిగింది. దెన్ కరెంట్ డేటా ఇవ్వడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది సిలబస్ ని చెప్పడం జరిగింది. థియరాటికల్ ఫ్రేమ్వర్క్ has been given. Very much importance. సో థియరీ కింద కూడా మనం మాట్లాడుకుంటూ వెళ్ళాము. డిఫరెంట్ సెట్ ఆఫ్ థియరీస్ గురించి అగ్రికల్చరల్ అవుట్పుట్ మార్కెటింగ్కి సంబంధించి మనం ఏదైనా టాపిక్ మాట్లాడుకునేటప్పుడు ప్రైసింగ్కి సంబంధించి అయితే కనుక మైక్రో ఎకనామిక్స్లో కానీ ఆర్ అదర్వైజ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి అయితే కనుక మైక్రో ఎకనామిక్స్లో కానీ ప్లానింగ్కి సంబంధించి డిఫరెంట్ మైక్రో అండ్ మైక్రో ఎకనామిక్స్ థియరీస్ అండ్ అప్రోచెస్లో పార్ట్గానే మనం సబ్జెక్ట్ని డీల్ చేసే ప్రయత్నం చేసాం. ఇదంతా కూడా సబ్జెక్ట్ని సిలబస్ని కరికులంని ఎలా హ్యాండిల్ చేసామనేది. అదే
సో వెబ్సైట్స్లోంచి, కరెంట్ డేటాలోంచి అప్లైడ్ పార్ట్ కింద థియరీ ఇవ్వడం. ఈ 4 మెయిన్ మెథడ్స్‌ని మనం ఉపయోగించుకొని సబ్జెక్ట్‌ని బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేశాము. నోట్స్ ప్రిపరేషన్. Students are guided on important issues like preparation of notes, on as you are well versed with Google Translator and simple computer techniques, notes preparation is becoming easy in Telugu medium. సో మీకు సింపుల్‌గా నోట్స్ ప్రిపరేషన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి తెలుగు మీడియంలో కూడా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ గూగుల్ ట్రాన్స్లేటర్ అండ్ సింపుల్ లెక్కన కంప్యూటర్ సెషన్స్ అనేవి, కంప్యూటర్ టెక్నిక్స్ అనేవి మీకు బాగా హెల్ప్ చేస్తాయి. కట్ అండ్ పేస్ట్ గానీ, లేకపోతే కాపీ అండ్ పేస్ట్ గానీ. సో ఇలాంటి వాటన్నింటి కూడా చాలా సింపుల్ టూల్స్‌తో మీరు నోట్స్ అంతా కూడా బాగా ప్రిపేర్ చేసుకోగలుగుతారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా మనకి నోట్స్ ప్రిపరేషన్‌కి సంబంధించి. రైట్. సో మనం చేయగలిగినంత వరకు స్పెసిఫిక్ టూల్స్ ఉపయోగించి నోట్స్ ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టాము. థియరాటికల్ ఫ్రేమ్‌వర్క్, అప్లైడ్ పార్ట్, కరెంట్ డేటా, అలానే డిఫరెంట్ వెబ్‌సైట్స్ వాడుకోవడం, ఇలాంటి వాటన్నింటి ఆధారంగా డైరెక్ట్‌గా మనం వాట్ యూ కాల్ సబ్జెక్ట్‌ని, సిలబస్‌ని ఎలా నేర్చుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేశాం. దెన్ నెక్స్ట్ వన్ క్లాస్ అసైన్‌మెంట్స్ గానీ, ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ గానీ, క్లాస్ సెమినార్స్ గానీ, దెన్ అసలు ఈ సబ్జెక్ట్‌ని ఎలా అండర్‌స్టాండ్ చేసుకోవాలనేటువంటి టాపిక్‌కి సంబంధించి ప్రాజెక్ట్ వర్క్స్ రూపంలో గానీ, వీటన్నింటికి సంబంధించి కూడా మీకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనం లాస్ట్ ప్రీవియస్ సెషన్స్‌లో చేసినటువంటి ఎంటైర్ హోంవర్క్ ఇది. హోప్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇదంతా కూడా హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నాను. సో లాస్ట్‌లో ఒకటి 2 పాయింట్స్ యాడ్ చేస్తాను. ఇందులో యాడ్ చేసి క్లోజ్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్ ఆర్ ఇష్యూస్ ఉంటే గనుక రైజ్ చేద్దురు గానీ. ప్రిపరేషన్ ఆఫ్ ఇంపార్టెంట్ క్వెషన్స్ లిస్ట్. ట్రాన్స్లేషన్ ఆఫ్ సిలబస్ ఇన్ తెలుగు. సో మనకి సిలబస్‌ని మనం ఇంగ్లీష్ మీడియంలో ఉన్న, ఈ సంవత్సరం నుంచి అందరికీ కామన్‌గా ఇంగ్లీష్ మీడియం అంటున్నా స్టూడెంట్స్ చాలామంది తెలుగు మీడియం నుంచి వచ్చారు కాబట్టి తెలుగు మీడియానికి సంబంధించి సిలబస్‌ని ఉన్నటువంటి సిలబస్‌ని ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేసి మీకు వాట్సాప్ గ్రూప్‌లో ఇవ్వడం జరిగింది. అలానే ఇంపార్టెంట్ క్వెషన్ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం మనం. సో దట్ మీకు ఈజీ అవుతుంది. డిఫరెంట్ నెంబర్ ఆఫ్ క్వెషన్స్ వస్తున్నాయి. అలానే ఏదైనా మీకు తెలిసినటువంటి ఏదో చిన్న మోడల్ పేపర్సో, టెస్ట్ పేపర్సో మీరు కొనుక్కున్నప్పుడు ఆ ప్రీవియస్ క్వెషన్స్ లిస్ట్‌లు అవి చూసినప్పుడు మీకు సో కొంత బ్రాడ్‌గా ఎక్కువ క్వెషన్స్ అని అనిపించినప్పుడు మీకు గైడ్ చేయడానికి యూజ్‌ఫుల్‌గా ఉండడానికి కొంత ఇంపార్టెంట్ క్వెషన్ లిస్ట్ కూడా మనం వర్కౌట్ చేసుకున్నాం. సో తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకోవడం గానీ, ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అయ్యే పద్ధతులు. సబ్జెక్ట్‌ని మీకు తీసుకురావడానికి దగ్గరికి, అలానే మీరు ఎగ్జామినేషన్‌లో 100% పాస్ అవ్వడానికి ఫస్టు. దాని తర్వాత హైయెస్ట్ స్కోర్ తెచ్చుకోవడానికి. మనం చాలా సార్లు అనుకున్నాం నాన్న యూనివర్సిటీ లెవెల్‌లో గోల్డ్ మెడల్ సాధించే ప్రయత్నం చేయాలనేటువంటిది.
ఎగ్జామినేషన్స్ని ఎలా మీరు అటెండ్ చేయాలి, ఎలా రాయాలి పేపర్ని అనేటువంటి దాని గురించి కూడా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయల్స్ చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఇవన్నీ చేసాం మనం. సో మళ్ళీ ఒక్కసారి లాస్ట్ ఈ టాపిక్స్ ఇది టైప్ అయ్యాయో లేదో ఒకసారి చూసి నోట్స్ ప్రిపరేషన్తో పాటుగా ఓకే దెన్ రైట్. ఈ టాపిక్స్ అన్ని కూడా మనకి కొత్తగా యాడ్ చేసుకున్నాం మనం. సో సిలబస్ ఫస్ట్ ఇమీడియట్గా ట్రాన్స్లేట్ చేసుకుని అక్ను వెబ్సైట్లోంచి డౌన్లోడ్ చేసి మీకు లేటెస్ట్ వెర్షన్ ఇచ్చి ఏమేమి టూల్స్ వాడామనేది కూడా చూడండి. ఫార్మేషన్ ఆఫ్ వాట్సాప్ గ్రూప్స్, క్రియేషన్ ఆఫ్ కాలేజ్ వెబ్సైట్ and YouTube channel and personal YouTube channel, creation of department blog, linking CCE website files, సో ఇందులో మనం యూట్యూబ్ ఛానల్కి సంబంధించి కాలేజీవి పర్సనల్వి క్రియేట్ చేసుకున్నాం, డిపార్ట్మెంట్ బ్లాగ్ క్రియేట్ చేశాను, సిసి వెబ్సైట్ ఫైల్స్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా మనం ట్రై చేసాము, చాలా రకాలైనటువంటి హోంవర్క్ చేసుకున్నాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, linking all the students by forming different groups. ఇది మెయిన్ థింగ్. మనం ఆన్లైన్ సెషన్స్ వచ్చిన తర్వాత సిలబస్ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఎగ్జామినేషన్ నెక్స్ట్ మంత్ 11th నుంచి అని ప్రపోజ్ చేస్తున్నారు. సపోజ్ ఇఫ్ ఆగస్టు 11th నుంచి కనుక ఎగ్జామినేషన్స్ అయితే ఇలా మనం ఈ ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ వచ్చాం లాస్ట్ ఫ్యూ డేస్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే మనకి చాలా మంది ఆన్లైన్లోకి రావడానికి కొద్దిగా ట్రబుల్ అయింది. సో ఎంత హోంవర్క్ చేసామో చూడండి. ఇవన్నీ కూడాను ఈ టైప్ ఆఫ్ ప్రయత్నాలన్నీ కూడా రేపొద్దున ఎగ్జామినేషన్లో మీరు 100% పాస్ అవడానికి, అలానే ఫైనల్గా మీరు సెటిల్ డౌన్ అవడానికి హెల్ప్ అవుతాయని కోరుకుంటున్నాం. గుడ్ లక్. మీ వైపు నుంచి మీరు ఏదైనా ఉంటే కనుక ఇష్యూ రైజ్ చేయండి, డౌట్ ఆర్ ఇష్యూ ఉంటే కనుక చెప్పండి. సో దట్ దాని మీద డిస్కషన్ చూసుకుంటూ ఈ సెషన్ని ఇక్కడితో లాగౌట్ చేద్దాం. నెక్స్ట్ సెషన్లో రేపు పొద్దున్న టాపిక్లో కలుద్దాం. ఇప్పుడే ఈ టాపిక్ మాట్లాడుకుంటున్నప్పుడే ఇందాక టీవీ న్యూస్లో చిత్తూరులో ఉన్నటువంటి రైతులందరూ కూడా టమాటాలు టన్నుల కొద్దీ టమాటాలని రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతున్నారు అనేది. మనం అగ్రికల్చర్ అవుట్పుట్ మార్కెటింగ్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం. సో వ్యవసాయ ఉత్పత్తులకి సరైనటువంటి రేటు రావట్లేదు అనేది మీకు లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. మనం రోజు టమాటా సాస్ వాడుతున్నాం, ఎక్కడికి వెళ్ళినా సరే కూడా టమాటా సాస్ మనం వాడుతున్నాము, దానికి ఒక రేటు ఉంది. బట్ వేరే టమాటాని పండించినటువంటి రైతులకు మాత్రం సరైనటువంటి రేటు రావట్లేదు అనేటువంటిది. సో అటు ఫార్మర్స్ నష్టపోవడం కానీ, వినియోగదారులుగా మనం నష్టపోవడం కానీ కనిపిస్తుంది. బట్ టమాటాకి రేట్ రాకపోయినా టమాటా సాస్ ప్రాసెస్డ్ గూడికి మాత్రం చాలా రేట్ వస్తుంది. మరి ఆ టమాటా సాస్ రేటుకి, చిల్లీ సాస్కి, సోయా సాస్కి ఆ అంటే ప్రాసెస్డ్ గూడ్స్కి సరైనటువంటి రేట్ వస్తున్నప్పుడు దాన్ని తయారు చేయడానికి కారణమైనటువంటి టమాటా రైతులు కూడా సరైనటువంటి రేట్ వచ్చినట్లయితే అది అందరికీ కూడా బెనిఫిట్ అవుతుంది. సో ఇలాంటి ప్రాక్టికల్ సినారియో ఏదైతే ఉందో దాన్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ కనుక క్లాసెస్ హ్యాండిల్ చేస్తే అది మీకు చాలా సులువు అవుతుంది. రైట్. సో మీ వైపు నుంచి ఏదైనా ఇష్యూ ఉంటే కనుక ఒకసారి చెప్పండి, ఆర్ అదర్వైజ్ విల్ వైండ్ అప్ దిస్ సెషన్ హియర్.
మీకు ఆల్రెడీ ఇప్పటిదాకా ప్రిపేర్ చేసుకున్నటువంటి మెటీరియల్ ఏదైతే మీకు వైట్ బోర్డ్ మీద చూపించాను ఇక్కడ, ఈ మెటీరియల్ అంతా కూడా మీకు ఇప్పుడు వాట్సాప్‌లో పోస్ట్ చేస్తాను. ఇవన్నీ కూడా ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఎవరైనా మిస్ అయినటువంటి స్టూడెంట్సు అన్ని క్లాసెస్‌లో, అన్ని సబ్జెక్ట్స్‌కి సంబంధించి హెల్ప్ అయ్యేలాగా ఇలా మనం మాట్లాడుకున్నామని చెప్పుకుంటున్న ఈ టాపిక్స్‌ని దీని నుంచి బెనిఫిట్ మీరందరూ కూడా పొందాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. గుడ్ లక్.